ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారు, ప్రార్థన చేసుకుంటారా? ఈ మాట రోజు అంటుంటే మీకు ఏమైనా బాధ అవుతుందా? చెప్పలేని సమస్యలు ఉండొచ్చు కదా. శత్రువు మీ మీద విజృంభిస్తుందా? సమస్యలు లేస్తున్నాయా? రోగము, పోరాటాలు, అప్పుల బాధ, ఫైనాన్షియల్ భయంకరమైన కట్టడంతో దేవుడిని కృప చూపి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ధైర్యంగా ఉండు. ఈ ఉదయం వాగ్దానం ఏంటో తెలుసా? 91వ కీర్తన 13వ వచనంలో, సింహములని, కొదవ సింహములని అణగదొక్కెదవు. సింహం, కొదమ సింహములు, నువ్వు శత్రువుని అణగదొక్కబోతున్నావు. అట్టి కృప దేవునికి ఇచ్చి గొప్పగా దేవుడిని దీవించబోతున్నాడు. ధైర్యంగా ఉండు, ప్రభు కృప నీకు ఉంటుంది. తండ్రి ప్రతి బిడ్డను రక్షించి, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి, బంధకాలు తెంచి, ఆరోగ్యాలతో నింపి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి ఏ పోరాటాలు గుండా ఉన్నారు ఆ పోరాటాలను విడిపించి నీ కృప తోడుగా ఉంచి ఆశీర్వదించి వర్ధలు చేయమని, నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడై ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఈ వాగ్దానం అందరూ కూడా అందరికీ షేర్ చేయండి. రెండో విషయం, దేవుని బిడ్డలారా, మీ అందరూ 50 దినాలు బెల్లంపల్లిలో ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి 50 దినాల ప్రారంభ సభ. వేల లక్షల ప్రజలు వచ్చి ప్రార్థన చేస్తారు. అక్టోబర్ ముగింపు సభ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.